एडमिशन शुरू हो चुके हैं। कई सालों से आपके बच्चों की उच्च शिक्षा में मदद करने वाली पाठशाला यानी लिटिल बर्ड्स स्कूल। हमारे पास इंग्लिश मीडियम के साथ साथ तेलुगु और हिंदी की भी शिक्षा प्राप्त होती है। बच्चों को खेल कूद में रुचि देते हैं। कल्चरल प्रोग्राम, आध्यात्मिक पाठ और विज्ञान के विषय में ज्यादा फोकस करते हैं। रहा सवाल बच्चों को घर से स्कूल तक और स्कूल से घर तक हमारी गाड़ियां सुरक्षित तौर पर पहुंचाया जाता है। पाठशाला में उच्च शिक्षा हासिल करे हुए टीचर भी मौजूद है और शानदार स्कूल की बिल्डिंग और भव्य प्रांगण मौजूद है। तो देरी किस बात की, एडमिशन शुरू हो चुके हैं। तो संपर्क करें प्रिंसिपल गीता अम्बिडवार। फोन नंबर है 9419995474। हमारा पता है ZPSS स्कूल के सामने, मेन रोड, बेला। नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। आदिलाबाद कांग्रेस पार्टी विधानसभा प्रभारी कंजी श्रीनिवास रेड्डी ने हाल ही में तरनम ब्रिज में डूबे लक्ष्मीपुर गांव के लांडे दत्तू की मौत के लिए विधायक पायल शंकर व पूर्व मंत्री जोगू रामन्ना को जिम्मेदार बताया। सोमवार को वो जैनत मंडल के लक्ष्मीपुर गांव में मृतक के घर जाकर परिजनों से मिले और आर्थिक सहायता प्रदान की। यदि पुल पहले बन गया होता तो ये हादसा नहीं होता। पुल निर्माण में लापरवाही बरतने वाले तत्कालीन विधायक जोगू रामन्ना ने कहा है कि केंद्र में सत्तारूढ़ भाजपा पार्टी के विधायक पायल शंकर की लापरवाही के कारण ये हादसा हुआ है, जिन्होंने सड़क निर्माण कार्य के दौरान पुल के बगल में बने अस्थायी पुल की अनदेखी की। उन्होंने कहा है कि यह हादसा नहीं बल्कि उन दोनों द्वारा की गई हत्या है। दूसरी ओर जिस ठेकेदार को काम मिला है वो भी इसका जिम्मेदार है। उन्होंने तुरंत मांग की है कि मृतक के परिवार को 50 लाख रुपए की अनुग्रह राशि दी जाए। उनके साथ पूर्व AMC चेयरमैन मुनगेला विट्ठल, लोका परवीन रेड्डी, रफीक, यमे शकील, डेरा कृष्ण रेड्डी, अमजद ग्रामीण, महिपाल रेड्डी, LT अशोक रेड्डी, नरसिम्लू, नारायण और अन्य मौजूद रहे। ఏం చేస్తారు ఏం చేస్తారు కూలి పని మీరు తండ్రి అమ్మ భార్య మిసెస్ భూమి కొంచెం బిడ్డలు ఎవరికి ఎవరు తెలుసా వస్తున్నారు పొన్నారు అంత పెద్ద జాగ్రత్త రోడ్డు కూడా సార్ ఇక్కడ ఏం పెట్టాలి సార్ డివైడర్ వీళ్ళు వాళ్ళు తప్పులో ఉన్నారు రోడ్డు దబ్బాలి. మేము నైట్లో తిరిగినాం రాత్రి 3 రోజులా పెట్టిండ్రు వాగు దగ్గర లేకుండే 2 గంటలకు పోయినాం సార్, దొరకలేదు. మీరు 25 లక్షల మాట కూడా మాట్లాడుతున్నారు, 50 మాట్లాడు. గ్రామం జైనత్ మండలం దత్తు అనేటువంటి ప్రభుత్వ నిర్లక్ష్యము అనడం కంటే కాంట్రాక్టర్ యొక్క నిర్లక్ష్యం వల్ల రోడ్డుని విస్తరించేటువంటి కాంట్రాక్టరు వంతెనని సరిగా కట్టలేకపోవడము, అలాగే వర్షాకాలంలో వంతెనని కూలగొట్టాలనేటువంటి ఒక దారుణమైనటువంటి నిర్ణయం తీసుకోవడము, ఎట్టి పరిస్థితుల్లో కూడా బాధితుని కుటుంబానికి, దత్తు గారి కుటుంబానికి, వారి భార్య బిడ్డలకి, వాళ్ళ తల్లిదండ్రులు ఒక్కడే కొడుకు అనాథలైనరు. ఈ రోడ్డు కాంట్రాక్టర్ యొక్క నిర్లక్ష్యానికి బలైనటువంటి దత్తు గారి కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాని ప్రకటించాలా కాంట్రాక్టర్ కంపెనీ నుంచి. రోడ్డు విస్తరణ చేపట్టేటువంటి కాంట్రాక్టరు
50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాతోని వీళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణం ఎక్కువ ఆలస్యం చేయకుండా అతి తక్కువ కాలంలో ఈ ఎక్స్గ్రేషియాని వారి భార్య బిడ్డలకి తల్లిదండ్రులకి అందించాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది కేంద్ర ప్రభుత్వం టెండర్లు పిలిచినటువంటి ప్రక్రియ. జోగు రామన్న ఆ రోజు 2018లో భయంకరమైనటువంటి నిర్లక్ష్యం చేయడం వల్ల దుర్మార్గుడైనటువంటి జోగు రామన్న ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉండి పనులు సక్రమంగా చేయించలేకపోతున్న రాక్షసంగా ప్రవర్తిస్తున్నటువంటి పాయల్ శంకర్, ఈ ఇద్దరు రాక్షసులు కలిసి దత్తుగారి హత్య చేసింది. ఈరోజు దత్తుగారిది మరణం ప్రమాదం కానే కాదు. ఆనాడు జోగు రామన్న, ఈనాడు పాయల్ శంకర్, ఈ ఇద్దరు రాక్షసులు కలిసి దత్తుగారిని ఈ రోజు హత్య చేసింది. వీళ్ళిద్దరు కలిసి చేసినటువంటి హత్య అని కాంగ్రెస్ పార్టీ తరఫున నిర్మోహమాటంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఎందుకంటే ఆ రోజు 2018లో మంత్రిగా ఉండి మొద్దు నిద్రపోయినటువంటి జోగు రామన్న బ్రిడ్జ్ కట్టియకుండా ప్రజల్ని వంచి మోసం చేసేయండి. ఈ రోజు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పాయల్ శంకర్ కేంద్ర ప్రభుత్వ టెండర్లు పిలిచి సకాలంలో ఎప్పుడో బ్రిడ్జ్ మొదలు పెట్టాల్సినటువంటి పనుల్ని కేంద్ర ప్రభుత్వం మొదలు పెట్టకుండా మొద్దు నిద్రపోయి పాయల్ శంకర్ భూముల కబ్జాల మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్, భూముల కబ్జాల మీద ఉన్నటువంటి శ్రద్ధ ఈ రోజు అమాయక ప్రజల్ని కాపాడాలనేటువంటి విషయంలో లేదు. పాయల్ శంకర్ ఈ ముమ్మాటికి జోగు రాక్షసుడు, పాయల్ రాక్షసుడు ఇద్దరు కలిసి దత్తుగారి హత్య చేయబడ్డదని, ఇది ప్రమాదం కానే కాదు, ఇది హత్య, వీళ్ళిద్దరు కలిసి చేసినటువంటి హత్య అని ప్రజలంతా చర్చించుకుంటున్నారు. దాన్నే కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చెప్తా ఉన్నాం. ఈ ఇద్దరు రాక్షసులు దత్తుగారి కుటుంబాన్ని ఆదుకోవాలంటే తక్షణం 50 లక్షల ఎక్స్గ్రేషియాని ఆ కేంద్ర ప్రభుత్వ టెండర్ల ద్వారా పొందినటువంటి సంస్థ కాంట్రాక్టర్ కంపెనీ 50 లక్షలు తక్షణం ఈ కుటుంబానికి అందజేసి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఒక్కడే కొడుకు ఈ తల్లిదండ్రులకి, ఒక్కడే కొడుకు, చేతికందిన కొడుకు, రేపు బువ్వ పెట్టాల్సినటువంటి కొడుకు కోల్పోయింది ఈ కుటుంబం. ఇద్దరు చిన్న బిడ్డలు, భార్యా బిడ్డలు అనాథలైనరు. ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ దీన్ని వదిలిపెట్టదు. దీన్ని చివరి వరకు పోరాడతాం. కాంట్రాక్టరు గనక ఒకవేళ గనక మానవతా దృక్పథంతో 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వకపోతే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున కేసు వేస్తాం. కాంట్రాక్టర్ని కోర్టుకి ఈడుస్తాం. కాంట్రాక్టర్ బరాబర్ వీళ్ళకి ఎక్స్గ్రేషియా ఇచ్చేంత వరకు కూడా కాంగ్రెస్